జై శ్రీరామ్. హాయ్ బాబోయ్, ఏంటి ఆదల్ల రవి అన్న జై శ్రీరామ్ అంటున్నాడు అని అనుకుంటున్నారా? నేను చచ్చిన జై శ్రీరామ్ అని అనను, కానీ మీకు విషయం చెప్పాలి. ఈ ఫోటోలో కనిపించే బెంగాల్ డాక్టర్, కోల్కతాలో డాక్టర్ పీకే హజ్రా అని ఈ ఫోటోలో కనిపించే ఒక డాక్టర్నా. ఈయన తన పేషెంట్లకు ఒక వినూత్నమైనటువంటి డిస్కౌంట్ ఆఫర్ ఇచ్చాడు. ఈయన కోల్కతాలో ఓపీ ఫీజ్ అంటే ఆయనను మనం కలిసి నేరుగా చూపించుకోవడం కోసం ఆయన ఫీజు 2000 రూపాయలు. దాన్ని ఏదో సందర్భంలో 1500 చేశాడంట. ఇప్పుడు జై శ్రీరామ్ అని ఎవడైనా అంటే ఆయన దగ్గరికి వెళ్ళి జై శ్రీరామ్ అని అన్నాడు అనుకో, ఆ 1500లో నుంచి వెళ్ళి ఒక 500 రూపాయలు డిస్కౌంట్ చేసి 1000 రూపాయలు తీసుకుంటాడు. మీకు అర్థమైందా? బెంగాల్ డాక్టర్, కోల్కతాలో పీకే హజ్రా అని ఈ ఫోటోలో కనిపించే డాక్టరు జై శ్రీరామ్ అంటే 500 రూపాయలు తన ఫీజులో నుండి తగ్గిస్తాడట. మొదట్లో తన ఫీజు 2000 రూపాయలు ఉండేదట, దాన్ని 1500 రూపాయలకు చేశాడట. ఇప్పుడు జై శ్రీరామ్ అని ఎవడైనా ఆయన ముందు అంటే 500 రూపాయలు ఇంకా డిస్కౌంట్ ఇచ్చి 1000 రూపాయలు మాత్రమే తీసుకుంటాడట. మతం అనేది బిచ్చం అడుక్కునేటోడి కానుంచి వెళ్ళి 5 స్టార్ హోటల్లో ప్రయాణించేవాడు వరకు ఎలా కొనసాగుతుందో మీరు చూస్తూనే ఉంటారు. నేను ఎంబీబీఎస్ డాక్టర్, నేను డాక్టర్ అని మీ అందరికీ తెలుసు. నేను ఎంబీబీఎస్ కాదు, ఎఫ్ఆర్సిఎస్ కాదు, లండన్లో చదువుకోలేదు. నేను ఒక సాధారణ చిన్నపాటి డాక్టర్ని. నా దగ్గరికి హిందువులు, ముస్లింలు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, అసలు నేను సేవ చేయనివాడు అంటూ వాడు వీడు అనేటోడు ఎవడు లేడు. నేను 2007లో డాక్టర్ని అయ్యాను. ఎప్పుడు? 2007లో డాక్టర్లు అయ్యాను. నా తలపైన ఎంట్రుకలు ఎన్నున్నాయో అంతమందికి సేవలు అందించాను. పెద్ద పెద్ద ముసలి వాళ్ళు, పెద్ద పెద్ద ముసలోళ్ళు, పెద్ద పెద్ద వయసోళ్ళు, పెద్ద పెద్ద డబ్బులున్నోళ్ళు వచ్చి నా కాళ్ళ మీద పడి నా కాళ్ళకు దండం పెట్టేవారు. ట్రీట్మెంట్ని చూసి చిన్న డాక్టర్ అయినా చక్కని వైద్యం చేసేటోడని కాళ్ళకు దండం పెట్టుకునేవాళ్ళు. మీరు పెద్దవాళ్ళు నా కాళ్ళ కాదు దండం పెట్టేది, నా తలపైన చేయించి నన్ను ఆశీర్వదించాలని వాడు ఏ మతమైనా ఏ కులమైనా నేను అలా అనేవాడిని. కానీ ఎవరి దగ్గర కూడా ఎక్కువ తక్కువ డబ్బులు కూడా తీసుకోకపోయేవాడిని. అసలు డబ్బులు లేవంటే ఫీజు కూడా తీసుకోకపోయేటాను, అసలు రూపాయి ఫీజు కూడా తీసుకోకపోయేవాడిని. మా క్లినిక్లోనే అంతో ఇంతో మెడిసిన్ రిప్రజెంటేటివ్స్ వచ్చి మెడిసిన్ ఇచ్చేవాళ్ళు. మా దగ్గర డబ్బులు లేవంటే అయ్యే కుప్పల ట్యాబ్లెట్లు ఉంటే ఆ ట్యాబ్లెట్లని ఫ్రీగా ఇచ్చి అద్దకద్ద ఎన్ని కావాలో అన్ని ట్యాబ్లెట్లు ఇచ్చి పంపించేవాళ్ళు. నేను ఏ రోజు జై యేసుక్రీస్తు, జై యెహోవా, జై బైబుల్ అని అంటే ఎవడికి సేవలు చేయలేదండి. వాడు హిందువు అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, బౌద్ధుడైనా, సిక్కుడైనా, ఎవడైనా ఫ్రీ 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 చేసేవాడిని. అందుకే ఈరోజు మనం ఒక బిల్డింగ్ కట్టుకోలేదు, ఒక ఫ్లాట్ కొనలేదు, ఆస్తులు సమకూర్చుకోలేదు. ఆస్తులు రాలేదు, ఇప్పుడు ఏం లేవు మన దగ్గర ఆస్తులు. నాతో ప్రాక్టీస్ చేసిన డాక్టర్లు, నా తోటి స్నేహితులు ఒక్కొక్కడు ఈరోజు కోట్లలో ఉన్నారు. వాళ్ళు ఎవడికి ఒక రూపాయి ఇవ్వలేదు. తమ ఓపీ ఫీజులో రూపాయి కూడా రాయితీ ఎవడికి ఇవ్వలేదు. ఫ్రీగా ఎవడికి మందులు పంచలేదు కాబట్టి వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారు. మనం అందరికీ దాన ధర్మాలు చేసుకొని వచ్చాం కాబట్టి ఈ స్థాయిలో, ఈ రేంజ్లో కనబడ్డాం. ఈ ఫోటోలో కనిపించే బెంగాల్ డాక్టర్, కోల్కతాలో డాక్టర్ పీకే హజ్రా అని ఈ డాక్టరు జై శ్రీరామ్ అంటే 500 రూపాయలు తక్కువ చేస్తాడట. ఏంటయ్యా ఈ మత పిచ్చి నీకు? తన వద్ద వచ్చే వ్యక్తులకు జై శ్రీరామ్ అంటే కన్సల్టేషన్ ఫీజు నుంచి వెంటనే 500 డిస్కౌంట్ చేసి కల్పిస్తానని తెలిపారు. ఒకప్పుడు ఫీజు 2000 తీసుకునేవాడిని, ఒకవేళ దానిని 1500కు తగ్గించానని, ఇప్పుడు మరింత చౌకగా అందించేందుకు ఈ స్కీమును పెడుతున్నానని బీజేపీకి తన వంతు మద్దతుగా ప్రకటిస్తున్నానని తెలిపారు. స్కీమా ఇది బిజినెస్ చేస్తున్నారా? జై శ్రీరామ్కి స్కీములు పెడుతున్నారా? డాక్టర్ నుంచి అడుక్కునేటోడి దాకా, అడుక్కునేటోడి నుంచి 5 స్టార్ హోటల్లో బతికేదాకా మత పిచ్చరా మీకు, మత పిచ్చ. ప్రతోడికి మత పిచ్చ.
జై శ్రీరామ్ అంటే ఏంటి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు ప్రశాంతంగా. చాలా ఈ వీడియో చాలా తెలివిగాను జ్ఞానంగాను ఉంటుంది. మీకు చాలా మొదటి నుండి వెళ్ళి చివరి వరకు వినండి. మనోళ్ళందరికీ పంపించండి, ఎందుకంటే వాళ్ళందరికీ జ్ఞానం రావాలి. ఆదర్ల రవి అన్న ఏ రోజైనా మీకు జ్ఞానాన్నే బోధిస్తాడు, తెలుసు కదా మీకు. కాబట్టి ఈ వీడియోని మీరు అందరికీ జ్ఞానం బోధిస్తాను కాబట్టి ఈ జ్ఞానమైన వీడియోని అందరికీ షేర్లు చేయండి, బాగుంటుంది. పీకే హజ్రా అనే బెంగాలోడు వాడు కోల్కతాలో హాస్పిటల్ పెట్టుకుని 500 రూపాయలు ఫీజు తగ్గిస్తే మనకేమొచ్చింది? గోషుగుడ్డ గోంగూర కట్ట. మన సమీపంలో ఉన్న ప్రజలు ఏ మతస్థుడు వచ్చినా అందరికీ మనం సేవలు ఫ్రీగా అందించాం, ఇప్పుడు అందిస్తూనే ఉన్నాం, ఎప్పటికీ అందిస్తాం. మనకు మతాల మధ్య కులాల మధ్య వెళ్ళే దేవుడు మనిషిని అవాదనం సృష్టించాడు. దాని తర్వాత ఒక్కొక్కడు ఒక్కొక్క మతాన్ని కులాన్ని ఎంచుకున్నారు, అదంతా పెద్ద విభాగం. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే అంశం ఏంటంటే జై శ్రీరామ్ అని, అమరహే శ్రీరామ్ అని ఎవరిని అంటాం? అసలు జై ఎవడు కొట్టాలి, అమరహే అని ఎవరిని అనాలి? ఇప్పుడు మనం విడివిడిగా కులంకుశంగా చాలా జ్ఞానయుక్తంగా మనం మాట్లాడుకుందాం. ఓకేనా? అందరికి ఓకేనా? ఓకే, ఒక లైక్ కొట్టండి. అయితే జై శ్రీరామ్ అని ఎందుకు అనాలి? జై శ్రీరామ్ అని అనొచ్చు. ఎప్పుడు అనొచ్చు? శ్రీరాముడు ఒకవేళ బ్రతికి ఉంటే. కానీ శ్రీరాముడు ఇప్పుడు బ్రతికి ఉన్నాడా? మనం మళ్ళా మాట్లాడుకుందాం. చనిపోయిన వారిని జై శ్రీరామ్ అని ఎలా అంటాము? అనొచ్చాలా? చనిపోయిన శ్రీరాముణ్ణి, అదే రామాయణంలో ఉన్న వాల్మీకి రచించినటువంటి రామాయణంలో ఉన్న రాముడు చనిపోయిన వ్యక్తి అయి ఉంటే ఆయనని జై అని మనం ఎలా అంటాము? ఇప్పుడు మా నాన్నగారు ఆదర్ల వెంకటేశ్వర్లు ఆలియస్ సుదర్శనం, ఆయన చనిపోయాడు. ఆయనకి జై వెంకటేశ్వర్ల గారు అమరహే అని అంటామా? లేకపోతే ఒక యుద్ధ వీరుడు ఉంటాడు. మేము చిన్నప్పుడు మీకు ఒక చిన్న సందర్భం చెప్తాను. నేను ఏజెన్సీ ఏరియాలో పుట్టాను. మా దగ్గర అన్నల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అంటే అడవిలో అన్నల తీవ్రత, తుపాకులు పట్టుకొని తిరుగుతారు కదా, వాళ్ళ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మా దగ్గర సిపిఐఎంఎల్ డెమోక్రసీ పార్టీలు ఎక్కువగా ఉంటాయి. ప్రజా ప్రతిఘటన, మావోయిస్టులు కూడా అధికంగా ఉంటారు. మా ఇళ్ళల్లో మేము చిన్నప్పుడు పుట్టినప్పుడు మా కంచెలు, అంటే ఇప్పుడు ప్రహరీ గోడలు కట్టుకున్నాం, కానీ అప్పుడు మన కంచెల సందుల్లో నుంచి దూరి మా ఇళ్లలోకి డైరెక్ట్గా వచ్చి మాతో సహవాసం చేసేవారు. అడవిలో అన్నలు మా ఇళ్లలోకి వచ్చేవారు. రాత్రి 7:30-8 గంటలకి వాళ్ళు పోలీసులు వేసుకున్న డ్రెస్ లాంటిది, లేకపోతే లారీ డ్రైవర్లు వేసుకున్న డ్రెస్ లాంటిది, ఒక్కొక్క డ్రెస్ కోడ్ ఉండేది. తుపాకులు పట్టుకొని మా ఇళ్ళలోకి వచ్చేవారు. మా ఇళ్ళల్లో భోజనం చేసేవారు, వెళ్ళిపోయేవారు. మేము వాళ్ళని చూసేవాళ్ళం. అందులో ఎవరైనా కాల్పులలో చనిపోతే వారిని అమరహే అని వాళ్ళకి నినాదాలు పలికేవారు. ఎప్పుడు వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళు ఒక ఉద్యమ నాయకులుగా, ఒక అమర వీరులుగా, అంటే చనిపోయిన తర్వాత అమర వీరులుగా వారికి అమరహే అని ఏదో ఒక పేరు పెట్టి అమరహే అనేవాళ్ళం. పొట్టి శ్రీరాములు అమరహే అంటాం. మరి జై శ్రీరామ్ కూడా చనిపోయాడు కదా శ్రీరాముడు. ఎక్కడ చనిపోయాడు ఆయన? సరయూ నదిలో దేహ త్యాగం చేశాడు. అంటే దేహత్యాగం అంటే ఏంటి? శరీరాన్ని సరయూ నదిలో వదిలేశాడు, అక్కడక్కడ చనిపోయాడు. పచ్చిగా మాట్లాడుకోవాలంటే ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు అని కూడా అనొచ్చు. కానీ మనం ఆ హైందవ ఉన్మాదుల్లాగా మనం మాట్లాడడం కాబట్టి, ఆ మతోన్మాదుల్లాగా మనం మాట్లాడడం కాబట్టి ఆయన దేహ త్యాగం చేశాడు, సరయూ నదిలో తన ప్రాణాన్ని వదిలేశాడు శ్రీరాముడు అని మనం చదువుకున్నాం. ఎందులో? రామాయణంలో. వాళ్ళు ఏదో ఫ్యాబ్రికేటెడ్ స్టోరీలు చెప్తే అదంతా విష్ణు అవతారం సంథింగ్ అని ఏదేదో ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ అంతా చెప్తారు. అదంతా మనం వినం. నేను ఒక చెవితో వినేసి ఒక చెవితో వదిలేస్తాను. ఎందుకనంటే ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ ఐ కెనాట్ లిజన్. ఓకే, సరే. అయితే ఇప్పుడు విషయం ఏమంటే,
చనిపోయిన వారిని జై కొట్టము. అది ఎవడైనా, నేనైనా, నువ్వైనా, ఇంకెవడైనా వాడు ఎంత పెద్ద పోటుగాడైనా చనిపోయిన తర్వాత అమర హై అని అంటాం. వైఎస్ఆర్ జై వైఎస్ఆర్ అన్నాం కదా, అమర హై వైఎస్ఆర్ అంటాం. ఎవరు? రాజశేఖర్ రెడ్డి గారు. కాబట్టి ఎందుకనంటే ఆయన క్యాంప్ ఆఫీస్కి నా మూతం మీద మీసం రానప్పుడు, నాకు గడ్డం రానప్పుడు హైదరాబాదులో నేను ప్రతిరోజు ఉదయం 7:45 ఆయన క్యాంప్ ఆఫీస్కి పోయి కలిసి వచ్చేవాడిని, మూతి మీద మీసం రానప్పుడే. అర్థమైందా? ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత మనం అమర్ హై అంటాం, ఎన్టీఆర్ అమర్ హై అంటాం, జై ఎన్టీఆర్ అన్నాం కదా, అంటామా? చనిపోయిన ఏ ఉద్యమకారుడికైనా, ఏ నాయకుడికైనా ఉద్యమ భావాజాలం ఉండి చాలా కాలం పరిపాలించి దానికోసం త్యాగం చేసి దానికోసం కొట్లాడిన వారిని చనిపోయిన తర్వాత అమర హై అని నినాదాలు చేస్తాం. మనం అమర హై అని స్లోగన్స్ ఇస్తాం. మరి జై శ్రీరామ్ అని ఎలా అంటాం? ఇప్పుడు జై శ్రీరామ్ అనకపోతే క్రైస్తవుల్ని కట్టేసి కొడుతున్నారు. జై శ్రీరామ్ అనకపోతే చెట్లకు కట్టేసి స్తంభాలకు కట్టేసి కొడుతూ ఉన్నారు. జై శ్రీరామ్ అని అనకపోతే రాడ్లతోటి, కత్తులతోటి చంపుతున్నారు, గన్నులతో కాల్చేస్తున్నారు. మత ఉన్మాదం పెరిగి కళ్ళల్లో కారం పెట్టి కొడుతున్నారు, యాసిడ్లు దాడిపోసి చంపేస్తున్నారు. జై శ్రీరామ్ అనమని బలవంతంగా. నేను మొన్న ఒక ట్రోల్ చేస్తూ పోతా ఉంటే ఒక ముస్లిం అబ్బాయిని పట్టుకొని ఒకడు ఇంత బొట్టు పెట్టుకొని ఆ ముస్లిం అబ్బాయి కూడా నుదుటిన బొట్టు పెట్టి జై శ్రీరామ్ అనకపోతే ఆ కత్తులతోటి బెదిరించి నుదుటి పైన బొట్టు పెట్టి బెదిరించారు జై శ్రీరామ్ అనమని. జై శ్రీరామ అంటే శ్రీరాముడు ఏమైనా బ్రతుకున్నప్పుడు నేను చచ్చిన తర్వాత నేను సరయూ నదిలో దేహ త్యాగం చేసి చనిపోతాను, నేను చస్తాను, నేను చచ్చిన తర్వాత ఎవడైనా జై శ్రీరామ్ అనకపోతే వారిని కత్తులతో బెదిరించమని, చంపమని ఎక్కడైనా రామాయణంలో రాశాడా శ్రీరాముడు? రాశాడా? మరి ఎందుకు చేస్తున్నారా మీరు ఇలాంటి కొజ్జ పనులన్నీ? చేయొచ్చునా? శ్రీరాముడు ఎక్కడైనా నేను చచ్చిన తర్వాత జై శ్రీరామ్ అనమని బలవంతంగా ప్రజలను హింసపెట్టవని, అది కాస్త క్రైస్తవులని, ముస్లింలని ఇబ్బంది పెట్టి జై శ్రీరామ్ అనిపించమని రామాయణంలో రాముడు ఎక్కడైనా వాల్మీకితోటి రాపించాడా? మరి మీరు ఎందుకు అట్లా మూర్ఖత్వంగా పిచ్చోళ్ళలాగా బిహేవియర్ చేస్తూ అట్లా హింస పెడతా ఉన్నారు? ఏంది? చనిపోయిన వారిని మనం అమరహై అంటాం, బ్రతుకున్న వారిని జై అంటాం. అసలు జై అంటే అర్థం ఏంటో తెలుసా? జై ఆదర్ల రవణ, జై ఇంకొక అన్న అంటే ఏంటంటే, జై అంటే వర్ధిల్లుట, విజయం సాధించుట, రాబోయే కాలంలో ప్రతి దాన్ని జయించాలి, జయించు, విజయం పొందు, వర్ధిల్లు అనే భావాజాలం అనే అర్థాలతో వస్తుంది. అమరహే అంటే అమర్ అంటే అమరుడు, ఎప్పటికీ స్థిరస్థాయి అని అర్థం. ఎప్పటికీ తమ హృదయాల్లో జీవిస్తూనే ఉంటారు. అమరులైన అంటే చనిపోయినా కూడా తమ హృదయాల్లో ఎప్పటికీ స్థిరస్థాయిగా నిలిచిపోతారు అనే భావాజాలం అనే అర్థంతో వస్తుంది. జై అంటే ఏంటి? వర్ధిల్లాలి, విజయం పొందాలి, సుఖశాంతులతో బ్రతకాలి, శుభం కలగాలి, మంచి జరగాలి అనే భావజాలంతో వస్తుంది. మరి చనిపోయిన వాడికి జై అంటే చనిపోయిన వాడు ఏ విజయం సాధిస్తాడు? చనిపోయిన వాడు ఏ విజయాన్ని పొందుతాడు? ఎలా వర్ధిల్లుతాడు? ఆయనకు శుభం పలికితే ఆ చనిపోయిన వాడికి ఏమన్నా జరుగుతోందా? చనిపోయిన వాడికి అప్పటితో సమాప్తం, జీవితం క్లోజ్. ఏ మానవుడికైనా బ్రతుకున్నంత కాలమే, చనిపోయిన తర్వాత మిగతాదంతా దేవుడు. అప్పటి కానుంచెల్లి శిక్షలు అంతా వ్యవహారం అంతా నడుస్తూ ఉంటుంది.
పోతే నరకానికా లేకపోతే పరలోకానికా? అందుకే పాట ఉంది కదా, అందుకే మాటలు ఉన్నాయి కదా, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో, ఊపిరుండగానే ప్రభుని నమ్ముకో. ఎందుకన్నారు? ప్రాణం పోయిన తర్వాత ప్రభువుని నమ్ముకున్న వ్యర్థం. అప్పుడు ఇక నువ్వు తీర్పులోకి వస్తావు. తీర్పులోనే ఇక మొత్తం కథ అంతా, స్టోరీ అంతా వేరే ఉంటుంది. మనుషులందరూ ఏమనుకుంటారంటే బ్రతుకున్నంత కాలమే వాణ్ణి చేసి వాణ్ణి అది చేసి ఇది చేసి హ్యాపీగా బ్రతకాలనుకుంటారు. బ్రతుకున్నప్పుడు ఏమీ లేదు, ఇబ్బంది. బ్రతకడం కోసం నానా ఇబ్బందులు పడుతున్నావు, నానా కష్టాలు పడుతున్నావు, లేకపోతే అవతల వాడిని నానా కష్టాలు పెడుతున్నావు అనుకుంటున్నారు మీరు. బ్రతుకున్నప్పుడు మీకు ఏ ప్రాబ్లం లేదు, చచ్చిన తర్వాతే నిజమైన ప్రాబ్లం ఏదైనా ఉంది అంటే. బ్రతుకున్నప్పుడు వాడిని హింసలు పెడతానికి ఇబ్బందులు పడకండి. చనిపోయిన తర్వాత మా పరిస్థితి ఏంటి అని ఆలోచించండి. ఎందుకనంటే బ్రతుకున్నప్పుడు మీకు ఏ ప్రాబ్లం లేదు. అన్నం దొరకకపోయినా ప్రాబ్లం లేదు, బువ్వ దొరకకపోయినా ప్రాబ్లం లేదు, కూర లేకపోయినా ప్రాబ్లం లేదు, బట్టలు లేకపోయినా ప్రాబ్లం లేదు, కారు లేకపోయినా ప్రాబ్లం లేదు, ఇల్లు లేకపోయినా ప్రాబ్లం లేదు. కానీ చనిపోయిన తర్వాత నువ్వు కరెక్ట్గా భూమి మీద జీవించకపోయినట్టయితే నరకంలో కాలుతావు. కాబట్టి అప్పుడు ప్రాబ్లం. నువ్వు ఎంతకాలం బ్రతుకుతావు? మా అంటే ఇప్పుడు 40-50 సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతకట్లేదు, అది కూడా తక్కువే. కానీ నరకంలో యుగ యుగాలు తరతరాలు కాలాలి, చావాలి. ప్రతి క్షణం ఏది ఉత్తమమైందో నువ్వే నిర్ణయించుకో. నువ్వు హిందువుడువో, క్రైస్తవుడువో, ముస్లింవో, సిక్కో, జైనుడువో, ఈ వీడియో చూస్తే నీకే అర్థం కావాలి. కాబట్టి జై అంటే అర్థమైంది కదా, విజయం సాధించువాడు విజయం సాధించాలి, వర్ధిల్లాలి, సుఖశాంతులతో జీవించాలని ఒకటి దీవించేది జై. అమరహై అంటే ఏంటి? వాళ్ళు సాధించిన విషయాలు, వాళ్ళు అమరులైన, వాళ్ళు చేసిన త్యాగాలు, వాళ్ళు చేసిన మంచి పనులు స్థిరస్థాయిగా మన గుండెల్లో నిలిచిపోవాలి. ఆ ఆశయాలను మనం కూడా తీసుకొని భవిష్యత్తులో మనం కూడా అటువంటి కార్యాచరణని మనం చేపట్టాలి. అమరహే పొట్టి శ్రీరాములు, అమరహే జై అనని మనం జై అని ఎవరికంటాం, అమరహే అని ఎవరికంటామో ఈ రెండు వ్యత్యాసాలు చూడాలి. అందుకే శ్రీరాముడికి మనం ఇప్పుడు జై చెప్పాలా, అమరహే చెప్పాలా? శ్రీరాముడు సరయూ నదిలో తన దేహాన్ని అర్పించాడు, అక్కడితోటి అయిపోయింది. సరయూ నదిలో దేహ త్యాగం చేశాడు, సరయూ నదిలో తన ప్రాణాన్ని వదిలేశాడు. మీరైతే మూర్ఖంగా ఏమని మాట్లాడతారంటే ఆత్మహత్య చేసుకున్నాడు అని అంటారు. మేము అలా అనం, మాకొద్దు అట్లాంటి పెద్ద పెద్ద మాటలు. ఆయన అందులో ఆత్మహత్య చేసుకున్నాడో ఏం చేసుకున్నాడో మాకు సంబంధం లేదు. కానీ సరయూ నదిలో మాత్రం తన దేహాన్ని త్యాగం చేసి చనిపోయాడు అనేది మీ రామాయణంలో ఉన్న విషయాన్ని చెబుతున్నాను. కాబట్టి శ్రీరాముణ్ణి ఎప్పుడైనా జై శ్రీరామ్ అనమని ఎవరిని, క్రైస్తవుల్ని కానీ, హిందువుల్ని కానీ, ముస్లింలు కానీ, జైనులని, సిక్కులని ఎవరిని ఇబ్బంది పెట్టకండి రా అయ్యా. ఎందుకు అంటే ఆయన చనిపోయాడు, చనిపోయిన వారికి కేవలం అమరహై అని అంటాం, అమరహై అని అంటాం. అమరహై మాత్రమే మాట్లాడాల, చనిపోయింది కాబట్టి. ఈ కారణం నుంచి మీరు ఈ వీడియో చూసిన తర్వాత జై శ్రీరాముని పక్కన పెట్టి అమరహై శ్రీరామ్ అనండి. ఎందుకంటే నేను రామాయణాన్ని వెరీ ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ అని అంటే కల్పనా కథగా మాత్రమే చూస్తాను. అది నా అభిప్రాయం. నా అభిప్రాయాన్ని మాత్రమే చెబుతున్నాను. నా అభిప్రాయం ఏమంటే రామాయణం మీద ఆదర్ల రవి గారు రామాయణం మీద మీ అభిప్రాయం చెప్పండి అని మీలో ఎవడైనా నన్ను ప్రశ్నిస్తే, రామాయణం వాల్మీకి రచించిన అది ఒక ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ, ఒక కల్పన కథ అని మాత్రమే నేను చెబుతాను. అది నా అభిప్రాయం, ఓకేనా? కాబట్టి రాముణ్ణి మీ రామాయణం ప్రకారమే, మీ వాల్మీకి రచించిన ప్రకారమే దేహత్యాగం చేసి సరయూ నదిలో ప్రాణాన్ని వదిలాడు. కాబట్టి ఆయన మరణించాడు. కాబట్టి మరణించిన వాడికి జై చెప్పకూడదు, అమరహే చెప్పండి. ఎవరిని ఇబ్బంది పెట్టకండి. అర్థమవుతుందా? బ్రతికున్న వారికే చెప్పాలి. ఇప్పుడు ఈ డాక్టర్ ఎవడైతే ఉన్నాడో
ఏం పేరు ఆయన పేరు? డాక్టర్ హజ్రా, పీకే హజ్రా. బెంగాల్లో ఉన్నటువంటి కోల్కతాలో బెంగాల్ డాక్టర్ అయినటువంటి కోల్కతాలో డాక్టర్ పీకే హజ్రా, నువ్వు అంత పెద్ద కార్డియాలజిస్ట్ అనుకుంటా, నాకు తెలిసి గుండె డాక్టర్ కావచ్చిన, అంత పెద్ద డాక్టర్ అయ్యావు. రామాయణం ఏంటో తెలియకుండా, రాముడు ఎలా చనిపోయాడో తెలియకుండా ఎలా జై శ్రీరామ్ అన్నమంటావు? జై అని ఎవరిననాలి, అమరహై అని ఎవరిననాలో చిన్న తెలియకుండా ఎలా డాక్టర్ అయ్యావు? కార్డియాలజిస్ట్ అంటే ఏంటి నాయన? ప్రాణం నాయన. కిడ్నీకి ప్రాబ్లం వచ్చినా కనీసం ఒక 6-7 నెలలు, సంవత్సరం బతకొచ్చు. లివర్కి ప్రాబ్లం వచ్చినా ఒక 6-7 నెలలు బతకొచ్చు. ఊపిరితిత్తులకు ప్రాబ్లం వచ్చినా ఒక 7-8 సంవత్సరాలు, 10 సంవత్సరాలు బతకొచ్చు. కడుపులో పేగులకు ఏమైనా బతకొచ్చు చాలా సంవత్సరాలు. బ్రెయిన్కి ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఆపరేషన్ చేస్తే కొంతకాలం బ్రతకొచ్చు. కానీ గుండెకి ప్రాబ్లం వస్తే అలా చనిపోతారు. దానికి ట్రీట్మెంట్ చేసే డాక్టరు నువ్వు. నీకు చాలా లాజికల్ తెలిసి ఉండాలి, చాలా వైద్యం తెలిసి ఉండాలి, చాలా వేరియేషన్లు తెలిసి ఉండాలి. మరి వాల్మీకి రచించిన రామాయణంలో రాముడు ఏ నదిలో చనిపోయాడు, ఎలా చనిపోయాడు, చనిపోయిన వాడిని అమరహై అనాలా, జై కొట్టాలా తెలియకుండా వాళ్ళకి డిస్కౌంట్ ఆఫర్లు పెట్టి జనాల్ని పిచ్చోళ్ళని చేసి ఎవరినో సంతోషం పెట్టడం కోసం ఎవరినో బాధ పెడుతూ చికాకు చేస్తున్నావే. నేను కూడా నీకు ఒక 500 ఇస్తాను. బ్రతుకున్న నా యేసు క్రీస్తుకి జై కొడతావా? ఆయన మృత్యుంజయుడు. శుక్రవారం మరణించి ఆదివారం తిరిగి లేచి అందరికీ కనిపించి తిరిగి ఆరోహణమై తన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు పరలోక రాజ్యానికి. అందరికీ కనిపించే దొంగతనంగా ఏం కాదు. రామాయణం చదివేవో లేదో నాకు తెలియదు, కానీ బైబిల్లో కొత్త నిబంధన చదువు, యేసుక్రీస్తు గురించి తెలుస్తోంది నీకు. ఇప్పుడు యేసుక్రీస్తుకి జై కొట్టాలా, శ్రీరాముడికి జై కొట్టాలా? జై బోలో యేసు మా రాజుకి జై. ఎందుకు? ఆయన తిరిగి లేచాడు, ఆయన మృత్యుంజయుడు. ఆయన ఏమని చెప్పాడో అలాగే చేశాడు. 3 రోజుల్లో తిరిగి లేస్తాను అని చెప్పాడా? 3 రోజుల్లో తిరిగి లేచాడు. మరి దేహత్యాగం చేసిన శ్రీరాముడు సరయు నదిలో తన ప్రాణాన్ని వదిలేశాడు. లేచాడా? 3 రోజులకు కానీ, 6 రోజులకు కానీ, వారం రోజులకు కానీ, 12 రోజులకు కానీ, నెల రోజులకు కానీ, 6 నెలలకు కానీ, సంవత్సరానికి కానీ. ఒకవేళ లేస్తే జై శ్రీరామ్ అను, తప్పలేదు. కానీ ఆయనకి చెప్పవలసింది జై కాదు, అమరహై. జై చెప్పవలసింది క్రీస్తుకి, యేసుకి. ఎందుకు? ఆయన 3వ రోజు తిరిగి లేచాడు, మృత్యుంజయుడు. ఆయన సమాధిని ఓడించి గెలిచాడు యేసుక్రీస్తు. ఆయనే నిజమైన దేవుడు. అది తెలుసుకోవాలి మనం. దేవుడు ఎవరో తెలుసుకోకుండా తెలియని దాన్ని, తెలిసిన దాన్ని ముడివేసి అజ్ఞానానికి ఆనకట్టలు వేస్తూ జై శ్రీరామ్ అని భారతదేశంలో ఎక్కువగా ఉన్నారని క్రైస్తవులను హింసిస్తున్నారే. మాకే ప్రాబ్లం లేదు, మేము నమ్ముకొని పరలోక రాజ్యం పోవచ్చు ఆయన కృపచేత. కానీ మిమ్మల్ని కూడా మేము పరలోక రాజ్యం తీసుకుపోవాలని బైబిల్ గురించి బోధిస్తుంటే మీరు మమ్మల్ని కట్టేసి కొడుతున్నారు, యాసిలు పోస్తున్నారు, బట్టలు ఇప్పి ఊరేగింపులు చేస్తున్నారు, ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మీరు సుఖంగా ఉండాలని మేము కోరుకుంటే మా సుఖాన్ని హింసలు పెడుతున్నారు మీరు. ఎక్కడుందిరా న్యాయం? కల్పనా కథల బుక్కులు చదువుతూ దాన్ని నమ్మి మమ్మల్ని హింసించి, మమ్మల్ని హేళన చేసి, మమ్మల్ని చిత్రహింసలకు బలి చేస్తున్న మీ అందరికీ నరకానికి స్వాగతం, సుస్వాగతం. మీరు నరకంలో కాలొద్దని మరీ కోరుకుంటూ బైబిల్ని, పాత నిబంధనని, కొత్త నిబంధనని రెండింటిని క్లియర్గా చదివి దాంట్లో ఉన్న అమూల్యమైన విషయాలని గమనించి మీరు పరలోక రాజ్యానికి వారసులు కావాలి, నరకానికి పోవద్దు. ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ, కల్పనా కథల బుక్కులు చదివి మీరు అన్యాయమైపోయి
యుగ యుగాలు తరతరాలు నరకంలో తగలబడిపోకూడదు అని కోరుకుంటూ జయ్యవుడికి కొట్టాలో అమరహయ్యుడికి కొట్టాలో తెలుసుకోవాలని మనసారా కోరుకుంటూ నేను మీ ఆదల రవి. అందరికీ నమస్కార్. ప్రైజ్ ద లార్డ్. జై బోలో యేసుమా రాజుకి జై. నా కోరిక మేరకు ఈ వీడియోలో ఒక చిన్న లైక్ కొట్టి కింద జై బోలో యేసుమా రాజుకి అని చెప్పండి. ఎందుకంటే మన యేసయ్య సజీవుడు, మృత్యుంజయుడు, ఆయనకి జై కొట్టాలి. జై బోలో యేసుమా రాజుకి జై.